अस्सलाम वालेकुम नाज़रीन, रूबी न्यूज़ के साथ मैं हूं मोहम्मद अख्तर। सबसे पहले नजर डालते हैं सुर्खियों पर। रियासत तेलंगाना के साथ किए जा रहे सौतेलाना सलूक के बायस बीआरएस वज़ीर आज़म के दौरे वरंगल से दूरी इख्तियार करेगी। बीआरएस वर्किंग प्रेसिडेंट केटी रामाराव की मीडिया कॉन्फ्रेंस। वज़ीर आला केसीआर वज़ीर आज़म के दौरे तेलंगाना के मौके पर मुसलसिल प्रोटोकॉल की खिलाफ वर्जी कर रहे हैं। बीजेपी रुकन राज्यसभा डॉक्टर लक्ष्मण का इल्जाम। शोबे सेहत पर खुसूसी तवज्जो देने और सरकारी दवाखानों में कॉरपोरेट तर्ज के इलाज की वजह से सरकारी दवाखानों पर मरीजों का एतमाद बहाल। रियासती वजीर हरीश राव का दावा। तेलंगाना इंटरमीडिएट एडवांस सप्लीमेंट्री इम्तिहानात के नतीजे जारी कर दिए गए। सिद्दीपेट सरे फहरिस्त और जगतियाल आखिरी नंबर पर। बंजाराहिल्स के इलाके में तेज रफ्तार कार ने जीएचएमसी के मुलाजिम को टक्कर दे दी। खातून कार ड्राइवर के खिलाफ केस दर्ज। अब खबरें तफसील से। बीआरएस वर्किंग प्रेसिडेंट केटी रामाराव ने रियासती वज़रा के हमरा प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए बताया कि वज़ीर आज़म नरेंद्र मोदी और मरकज़ी हुकूमत के रियासत के साथ किए जा रहे सौतेलाना सलूक को देखते हुए बीआरएस हुकूमत वज़ीर आज़म के दौरे वरंगल से दूरी इख्तियार कर रही है। उन्होंने इसकी मिसाल पेश करते हुए बताया कि मरकज़ी हुकूमत ने गुजरात में कोच फैक्ट्री के लिए 20,000 करोड़ रुपये मंजूर किए हैं, जबकि 8 जुलाई को वरंगल में सिर्फ 521 करोड़ से वैगन मैन्युफैक्चरिंग सेंटर कायम किया जा रहा है। इस तरह बैरम स्टील फैक्ट्री और कबायली यूनिवर्सिटी के वादे को भी पूरा नहीं किया गया, जबकि रियासत की तकसीम को 9 साल का अरसा हो चुका है। ఇదే ప్రధానమంత్రి గారు గుజరాత్లోని దహోద్ అనే ప్రాంతంలో 20,000 కోట్ల రూపాయలతో అక్కడ లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్టరీ పెడుతున్నామని చెప్పి పోయి స్వయంగా శంకుస్థాపన చేశారు. దానికి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వాళ్ళు కూడా దహోడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లోకోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ 20,000 కోట్లతో అని చెప్పి ఎక్కువ రోజులు కూడా కాలేదు, కేవలం సంవత్సరం కిందనే ప్రధానమంత్రి గారు అక్కడ శంకుస్థాపన చేశారు. ఇవాళ ఖాజీపేటకేమో కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని చెప్పి తయారు చేస్తాం, మొత్తం ట్రైన్ తయారు చేస్తామని చెప్పి ఇవాళ ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం అంటే ఒక రిపేర్ షాప్ను, ఒక వ్యాగన్ తయారు చేసే షాపును పెడతాం 521 కోట్లతో. నీ రాష్ట్రం గుజరాత్కేమో 20,000 కోట్ల కోచ్ ఫ్యాక్టరీ పరిశ్రమ, తెలంగాణ పీదనేమో ఈరోజు 521 కోట్లు ముష్టేసినట్టు 521 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంటా ముసలి కన్నీరు గారుస్తా అంటే కుదరదు ప్రధానమంత్రి గారు. వాళ్ళ తెలంగాణలో మీరు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకపోతే మేము మేధా అనే కంపెనీ, వరంగల్ జిల్లా సంబంధించిన పెద్దలు యుగంధర్ రెడ్డి గారు వారి కంపెనీ 1000 కోట్ల పెట్టుబడి పెట్టి కోచ్ ఫ్యాక్టరీ పెడుతుంది. ప్రైవేట్ రంగంలోని మేధా కోచ్ ఫ్యాక్టరీ ఏమో 1000 కోట్లతో ఫ్యాక్టరీ పెడితే మరి మేధావి మోడీ గారి యొక్క ప్రభుత్వం 521 కోట్లతో మేమేదో పెడుతున్నామంటే నమ్మడానికి తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళ? నెంబర్ 1. నెంబర్ 2, కోచ్ ఫ్యాక్టరీ ఒకటే కాదు, ఇదే వరంగల్ జిల్లా, ఏ వరంగల్ జిల్లాకైతే రేపు ఈ ప్రధానమంత్రి వస్తున్నారో, మేము మొన్న మహబూబాబాద్ వేదికగా సత్యవతి గారు నేను అడిగినాం, అదే జిల్లాలో పూర్వ వరంగల్ జిల్లాలో ట్రైబల్ యూనివర్సిటీ కోసం అని చెప్పి 360 ఎకరాలు సేకరించి వారికి అప్పచెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి. 9 ఏళ్ల रियासती वज़रा हरीश राव, मोहम्मद महमूद अली और टी श्रीनिवास यादव ने शिल्पारामम में मुनक़िदा आशा वर्कर्स की तकरीब से खिताब करते हुए बताया कि मुल्क भर में सबसे ज़्यादा तनख्वाहें आशा वर्कर्स को तेलंगाना हुकूमत की जानिब से फ़राहम की जा रही है। वज़ीर सेहत हरीश राव ने बताया कि वज़ीर आला के चंद्रशेखर राव की जानिब से शोबे सेहत पर खुसूसी तवज्जो दी गई, जिसकी वजह से रियासत में नौमौलूद बच्चों की अमवात में बड़ी हद तक कमी आई है और आवाम का सरकारी दवाखानों के इलाज पर एतमाद में भी इजाफा हुआ है, क्योंकि हुकूमत सरकारी दवाखानों में कॉरपोरेट तर्ज का इलाज कर रही है। ఆశా వర్కర్లుగా మనం అనేక కార్యక్రమాలు చేస్తాం. వ్యాక్సినేషన్ కానీ, యాంటీనేటల్ చెకప్ కానీ, మరి ఎప్పుడన్నా కరోనా లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కానీ,
ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మనందరం మీకు కూడా ట్రైనింగ్ ఇస్తారు. దాదాపు ఒక్కొక్కరి మీద మీ మీద 50,000 రూపాయలు ఖర్చు పెట్టి మీకు మంచి ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని అద్భుతమైనటువంటి ఆరోగ్య కార్యకర్తలుగా ప్రభుత్వం తీర్చిదిద్దుతుంది. ఇవాళ మీరు విధుల్లో చేరుతున్నారు. చేరంగానే మీకు అన్ని తెలివై కదా. మీ ఒక్కొక్కరి మీద 50,000 రూపాయలు ఖర్చు పెట్టి మీకు మంచి ట్రైనింగ్ ఇస్తాం. మిమ్మల్ని అద్భుతమైన ఆరోగ్య కార్యకర్తలుగా మిమ్మల్ని తీర్చిదిద్దుతుంది మన తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ. ఇవాళ ఉద్యోగ నియామకాలతో పాటు మీ అందరికీ మరి 2 జతల బట్టలు కూడా, శారీస్ కూడా ఇస్తా ఉన్నాం. ఇంకో శుభవార్త కూడా చెప్పాలి. మీకే కాదు, రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి 27,000 మంది ఆశా కార్యకర్తలందరికీ ఇంకో శుభవార్త ఏంటంటే, ఈ నెల నుంచి మీ సెల్ ఫోన్ బిల్లులు కూడా ప్రభుత్వమే కడుతుంది. మీకు ఇప్పటికే పనిచేస్తున్న వాళ్ళందరికీ స్మార్ట్ ఫోన్లు ఇచ్చినాం, మంచి ఫోన్లు ఇచ్చినాం వాళ్ళందరికీ. మీకు కూడా ఇస్తాం ఫోన్లు తొందరలోనే కొని, మీ అందరికి కూడా స్మార్ట్ ఫోన్లు కొత్తగా ఉద్యోగంలో చేరే వాళ్ళకు కూడా ఇస్తాం. అయితే ఫోన్లు ఇవ్వడమే కాదు, ఆ ఫోన్కు సంబంధించిన బిల్లు కూడా ఈ నెల నుంచి ప్రభుత్వమే కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. बीजेपी रुकन राज्यसभा डॉक्टर लक्ष्मण ने मीडिया से बात करते हुए बताया कि वज़ीर-ए-आज़म नरेंद्र मोदी 8 जुलाई बरोज़ हफ्ते को वरंगल में वैगन मैन्युफैक्चरिंग का संग बुनियाद रखेंगे और हन्नमकुंडे के आर्ट्स कॉलेज में मुनक़िदा पार्टी के जलसे आम से भी वो खिताब करने के अलावा 61,000 करोड़ के तरक्याती कामों का इफ्तिताह और संग बुनियाद रखेंगे। उन्होंने कहा कि वज़ीर आला के चंद्रशेखर राव वज़ीर-ए-आज़म के दौरे के मौके पर मुसलसिल प्रोटोकॉल की खिलाफ वर्जी कर रहे हैं। बीआरएस वर्किंग प्रेसिडेंट व रियासती वजीर के.टी. रामाराव ने कांग्रेस पर सख्त तनकीद करते हुए बताया कि गांधी भवन का ताल्लुक गॉडसे से है और कांग्रेस कायदीन आरएसएस और बीजेपी के आलाकार हैं। उन्होंने रेवंत रेड्डी से सवाल किया कि वो क्यों वज़ीर-ए-आज़म नरेंद्र मोदी और बीजेपी पर तनकीद नहीं करते, इसकी वजाहत करें। के.टी. रामाराव ने रेवंत रेड्डी की जानिब से धरवानी पोर्टल पर की जाने वाली तनकीदों को मुस्तरद करते हुए बताया कि इस पोर्टल से सिर्फ 1 दिन में रजिस्ट्री की सहूलत मौजूद है। తెల్లారు లేస్తే కేసీఆర్ గారి మీద నోటికొచ్చినట్టు వాగుడు, నోటికొచ్చిన బూతులు తప్ప మోడీని బీజేపీని ఒక్కటంటే పల్లెత్తు మాట అనకుండా ఎందుకు కాపాడుతా ఉన్నాడు? నేను ముందే చెప్పిన బ్రదర్, గుర్తుపెట్టుకోండి. గాంధీ భవన్లో గాడ్సే దూరిండు, గాంధీ భవన్లో గాడ్సే దూరిండు. ఈయన 100% ఆర్ఎస్ఎస్ మనిషి, 100% బీజేపీ మనిషి. అలా కాంగ్రెస్లో ఉండి నాటకాలు ఆడుతూ ఉన్నాడు. మోడీ గారి మీద, కేంద్ర ప్రభుత్వం మీద మేము చేసిన దాడిలో 10వ వంతు చేసిందా కాంగ్రెస్ పార్టీ? 10వ వంతు. కాంగ్రెస్ బీజేపీ కలిసే కదా కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్ గెలిచింది. ఆ తర్వాత వచ్చిన ప్రతి ఉప ఎన్నికల్లో మునుగోడు కావచ్చు, హుజురాబాద్ కావచ్చు, దుబ్బాక కావచ్చు, ఎక్కడ కలిసి పనిచేయలేదు వాళ్ళు? హుజూర్ నగర్, సాగర్, అన్ని చోట్ల కలిసి పనిచేసిందే కదా. నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రజలు అమాయకులు కాదు, వీళ్ళు అనుకున్నంత పిచ్చోళ్ళు కాదు. చాలా తెలివిగా మాట్లాడుతున్నాం, నోటికొచ్చినట్టు వాగుతాం, ఏదో రంధ్రాన్వేషణ చేసి వాట్సాప్లలో, సోషల్ మీడియాలో చిల్లర ప్రచారం చేస్తాం అనుకుంటే నమ్మేటోళ్ళు ఎవరు లేరు. ఎవరు మోడీని కొట్టగలరు ఈ దేశంలో అందరు క్లారిటీ ఉంది. ఇదివరకు ఇట్లా హడావుడి చేసింది 2018 ఎలక్షన్ ముందు. ప్రజలు ఇబ్బంది కొట్టిన ఎక్కడో అక్కడ ఇంటికి పోయిండు. కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ గదే అవుతుంది. 100కు 100% పేదవారి గుండెల్లో కేసీఆర్ గారు ఉన్నారు. 100% కేసీఆర్ గారిని మళ్ళీ ప్రజలు తిరిగి గెలిపిస్తారు. ఈయననే కదా 4 ఏళ్ల కింద పచ్చి బూతులు తిట్టింది నరేంద్ర మోడీని. ఏం ముఖం పెట్టుకొని పోతారు బ్రదర్? ఏం మారింది నరేంద్ర మోడీ గారు? ఆంధ్రప్రదేశ్ ఏం ఉద్ధరించిందని పోతుండు. అదే మీటింగ్ మళ్ళీ ఎగేసుకొని ఇక తగునమ్మా అని బయలుదేరితే చూడడానికి, వినడానికి ఎబ్బెట్టుగా ఉండదు. सीनियर कांग्रेस कायदीन वी हनुमंतराव और जी निरंजन ने कहा है कि गुजरात हाई कोर्ट की जानिब से साबिक़ सदर ऑल इंडिया कांग्रेस राहुल गांधी की दरख्वास्त को मुस्तरद किया गया, जिसकी वजह से मुल्क की आवाम को काफ़ी मायूसी हुई है। मज़कूरा कायदीन ने बताया कि मरकज़ी हुकूमत और बीजेपी राहुल गांधी के ख़िलाफ़ साजिशें करते हुए उन्हें हिरासा करने की कोशिश कर रहे हैं, जबकि दूसरी जानिब मुल्क की आवाम राहुल गांधी को मुल्क का वज़ीर-ए-आज़म बनाने की तैयारी कर रही है।
वज़ीर बल्दी नवनौस के.टी. रामाराव ने पार्टी ऑफिस में मीडिया से बात करते हुए बताया कि वज़ीर आला के चंद्रशेखर राव ने बीआरएस के 2 कायदीन साई चरण और जगदीश के अफराद ख़ानदान की फलाह के लिए इक़दाम करते हुए साई चरण की अहलिया रजनी को सदरनशीन बराए वेयर हाउसिंग मुक़र्रर किया है, जबकि दोनों कायदीन के अफराद ख़ानदान के लिए रियासती वज़रा, अरकान पार्लियामेंट, अरकान असम्बली और कौंसिल की जानिब से 3 करोड़ रुपये अतिया करने का फ़ैसला किया गया और ये रकम मसावियाना तौर पर तकसीम करते हुए फ़ी ख़ानदान 1 करोड़ 50 लाख रुपये फराहम किए जाएंगे। ఈ రెండు కుటుంబాలకు కూడా కుసుమ జగదీష్ గారి కుటుంబానికి ములుగు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గారు, దివంగత జిల్లా పరిషత్ చైర్మన్ గారు, అదేవిధంగా సోదరుడు సాయి చంద్ గారి కుటుంబానికి మా పార్టీ యొక్క గౌరవ ప్రజాప్రతినిధులు, గౌరవనీయులైన మంత్రివర్యులు, గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు, గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు మేమందరం కూడా దాదాపుగా మా అందరి కలుపుకుంటే ఒక 150 దాకా ఈరోజు మేమే ఉన్నాము. ఈ 150 మంది మా పార్టీ యొక్క ప్రజాప్రతినిధులందరం కూడా ఒక నెల జీతాన్ని ఈ రెండు కుటుంబాలను కాపాడుకోవడానికి దాదాపుగా 3 కోట్ల రూపాయలు సేకరించి ఆ రెండు కుటుంబాలకు కూడా అందజేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. అందులో జగదీష్ గారి కుటుంబానికి 1.5 కోటి, అదేవిధంగా మా సాయి చంద్ గారి కుటుంబానికి మరొక 1.5 కోటి రూపాయలు వెంటనే వారికి అందజేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు తమ్ముడు సాయి చంద్ గారి శ్రీమతి రజనీ ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు, వారికి సాయి చంద్ గారి స్థానంలో ఆ రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఏదైతే వారు అధ్యక్షుడిగా ఉండేనో అదే పదవిని రజనీ గారికి వెంటనే కేటాయించాలనే నిర్ణయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. तेलंगाना इंटरमीडिएट एडवांस सप्लीमेंट्री इम्तिहानात के नताइज जारी कर दिए गए हैं। साल अव्वल जनरल का नतीजा 63% रहा, लड़कियों का नतीजा 68.62%, जबकि लड़कों का नतीजा 57.40% रहा। साल दूम का नतीजा मजमूई तौर पर जनरल में 46% रहा, लड़कियों का नतीजा 51%, जबकि लड़कों का 43% रहा। आज एसएससी सप्लीमेंट्री इम्तिहानात के नताइज भी जारी किए गए। एसएससी के सप्लीमेंट्री नताइज 80.59% रहे, लड़कियों का नतीजा 83.50% और लड़कों का नतीजा 69.50% रहा। सिद्दीपेट सरे फहरिस्त रहा, जबकि जगतियाल आखिरी नंबर पर रहा। सोमाजीगुड़ा मख्ता में वाक़ क़ब्रिस्तान के तनाज़े को मुतालिका रुकन असम्बली की जानिब से जल्द यकसोई किए जाने के तयक़ुन पर मुक़ामी अवाम ने इत्मीनान का इजहार किया है। मुक़ामी अवाम ने कहा कि वक्फ़ बोर्ड और महकमे माल के दरमियान क़ब्रिस्तान की अराज़ी को लेकर तनाज़ा चला आ रहा था। महकमे माल की जानिब से इसे सरकारी ज़मीन बताई जा रही थी, लेकिन अब रुकन असम्बली की नुमाइंदगी पर महकमे माल ने इस बात को तस्लीम किया है कि ये अराज़ी वक्फ़ बोर्ड की है। मुक़ामी अवाम ने कहा कि 15 साल से क़ब्रिस्तान की अराज़ी के लिए जदोजहद की जा रही थी। कई रुकावटों के बाद बिलाखिर अब अराज़ी के मसले की यकसोई होने जा रही है। मुक़ामी अवाम ने यह भी कहा कि हमें मुतालिका रुकन असम्बली पर पूरा भरोसा है कि वो अराज़ी की बाजियाबी के लिए मुकम्मल ताउन करेंगे। उन्होंने ये भी कहा कि तमाम शोबेजात से मंजूरी हासिल करके ये अराज़ी क़ब्रिस्तान की हो जाएगी और रुकन असम्बली इसके लिए मुसलसिल कोशिश कर रहे हैं। मुक़ामी अवाम ने रुकन असम्बली से इज़हार तशक्कुर किया। शेख मोहम्मद जलील बात कर रहा हूँ। मैं ये कब्रिस्तान के ताल्लुक से पिछले 15 साल से कब्रिस्तान के ताल्लुक से लड़ रहे हैं। यहाँ पे हमारे मरहूम वालिद साहब भी इसके खातिर और इनके साथ के कुछ लोग आए हैं, पूरे हमारे पूरी मेंबर्स है वो एरिए के। तो अब कोशिश चल रही कि एमएलए साहब के पास गए। अब ये 15 साल का काम 6 महीने में फाइनल आ गया। कुछ सियासती एमएलए साहब के सपोर्ट से कुछ ऑपोजिशन लीडर है जो काम नहीं होना चाह रहे। वो ऑपोजिशन लीडर है, नामों की जरूरत नहीं है। वो हमारे एमएलए साहब के ऊपर भरोसा है, इन्हों काम करते बोले, इनके ऊपर भरोसा है, हम इनको ले लेके काम कर उनके साथ रह रहे। तो अब पार्टी का नाम बोले तो ऑपोजिशन कौन है वो अब आप लोगों को नहीं मालूम। वो नहीं ऑपोजिशन लीडर है वो। अब हमारे हाँ नहीं वो कुछ भी नहीं, खाली हमारे
हमारे कौम के लिए काम कर, एमएलए के ऊपर भरोसा है, बस वन वे होके 15 साल के काम को 6 महीने में पूरा कलेक्टर से ले लेके एमआरओ से ले लेके पूरा फाइनलाइज करके हम लोग को हैंड ओवर करने वाले बहुत जल्द हो। वही बोल रहा ना मैं, कुछ लोकल हम लोग कोशिश कर ऑफिशियली ऑलरेडी अनाउंस हो गया, वो ऑफिशियली काम हो रहा था वो, तो यहाँ बीच के कुछ लोकल लीडर्स शहर हैदराबाद के दुर्गम चेरू केबल ब्रिज पर रात देर गए तक मनचले नौजवानों की सरगर्मियां देखी जा रही हैं और कुछ नौजवान इस ब्रिज पर करतबबाजी करते हुए भी नजर आ रहे हैं, जबकि कुछ नौजवान लड़के लड़कियां ब्रिज की रेलिंग पर बैठे हुए देखे गए। केबल ब्रिज गुजरगाह से ज़्यादा मनचले नौजवानों के लिए पिकनिक का अड्डा बन चुका है। बताया जा रहा है कि ब्रिज पर पुलिस की तिलायागर्दी भी नहीं होती है और हालिया चंद दिनों के दौरान शहर में जिस तरह के हादसात हुए हैं, जिसके तनाजुर में पुलिस को चौकन्ना रहने की ज़रूरत है, क्योंकि तफरीह का ये मुकाम किसी हादसे की वजह भी बन सकता है। It's time now 3:30. पीताम्बरपेट में एक बड़ा हादसा टल गया, जहां आरटीसी की राजधानी बस में आग लग गई। ड्राइवर ने आग लगते ही फौरी तौर पर बस को रोककर मुसाफिरीन को नीचे उतार दिया। इतला मिलते ही फायर ब्रिगेड और पुलिस ने मुकाम वाक़े पर पहुंचकर आग पर काबू पा लिया। ये बस हैदराबाद से गुंटूर जा रही थी, जिसमें 45 मुसाफिरीन सवार थे। चंद ही लम्हों में बस पूरी तरह से जलकर खाकस्तर हो गई। इब्तदाई तौर पर इस बात की तस्दीक की गई है कि हादसा एसी में आग लगने की वजह से पेश आया है। इस हादसे में किसी को नुकसान नहीं पहुंचा। पुलिस की जानिब से इस सिलसिले में केस भी दर्ज किया गया है। मेटपल्ली पुलिस स्टेशन के हुदूद में चंगी चरला क्रांति कॉलोनी में सरखे की कोशिश करने वाले सारिक को पकड़कर मुकामी अवाम ने पिटाई कर दी। तफसीलात के मुताबिक जुमे की सुबह के अवलिन सातों में गेट से मकान में दाखिल होने की सारिक कोशिश कर रहा था कि मुकामी मकीनों ने उसे पकड़कर बांध दिया और पहले उसकी पिटाई की गई और बाद में सारिक को पुलिस के हवाले कर दिया गया। सारिक से मुकामी पुलिस की पूछताछ जारी है। ఇక్కడ చెప్తాను కదా చిక్కమంటే ఇట్లా మెల్లగా చిక్కమంటే ఇట్లా మెల్లగా ఉంచుకుంటే వాళ్ళు ఇంకా నరేష్ వాళ్ళు ఇట్లా పోయింది। शहर हैदराबाद में एक और दिलखराश सड़क हादसा पेश आया। बंजारा हिल्स के इलाके में तेज़ रफ्तारी से जा रही BMW कार ने GHMC के मुलाजिम को टक्कर दे दी और कार ड्राइवर खातून बताई गई है। इस हादसे में बाला चंद्र यादव नामी शख्स शदीद ज़ख्मी हो गया। मुकामी अवाम ने यह भी बताया कि मुबैना नशे की हालत में कार चलाई जा रही थी और कार में 2 और ख़वातीन भी सवार थीं। GHMC के मुलाजिम को ज़ख्मी हालत में हॉस्पिटल मुंतकिल किया गया, जहाँ उसकी हालत नाजुक बताई गई है।
नाज़रीन, रूबी न्यूज़ की दीगर अहम खबरों पर एक नज़र। कमिश्नर पुलिस हैदराबाद सीवी आनंद IPS ने लाल दरवाजे में वाक़ महाकाली मंदिर पहुंचकर शिखर पूजा में हिस्सा लिया। मंदिर कमेटी की जानिब से हर साल खुसूसी पूजा का एहतमाम किया जाता है। इस साल 9 जुलाई से 17 जुलाई तक मज़कूरा त्यौहार मनाया जा रहा है। कमिश्नर पुलिस ने बताया कि इस दौरान पुलिस का वसीतर बंदोबस्त रहेगा। उन्होंने बताया कि बोनाल त्यौहार रियासत का सकाफती त्यौहार है और आवाम को इस त्यौहार की वो मुबारकबाद देते हैं। इस मौके पर बल्दी जोनल कमिश्नर के अलावा साउथ जोन DCP साई चैतन्या और दीगर भी मौजूद थे। ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలకు ఇది చాలా ముఖ్యమైన పండుగ. గోల్కొండ దగ్గర బోనాలు ప్రారంభించి తర్వాత లాల్ దర్వాజా, ఉజ్జయిని, మహంకాళి ఇవన్నీ నగర వ్యాప్తంగా ఇవి జరుగుతూ ఉంటాయి, రాష్ట్ర వ్యాప్తంగా. అయితే ఈ బోనాలకి చాలా చరిత్ర ఉంది. ఇక్కడ కూడా లాల్ దర్వాజా బోనాలు మనం చూసుకుంటే దాదాపు 115 సంవత్సరాల క్రితం ఇక్కడ మూసీ నదిలో వరదలు వచ్చిన సందర్భంలో అక్కడ అప్పుడున్న నిజాం వారి ప్రైమ్ మినిస్టర్ కిషన్ ప్రసాద్ గారు వారు వెళ్ళి రిక్వెస్ట్ చేయడం, ఇక్కడ వారు ప్రత్యేకంగా నిజాం నవాబ్ అలీ ఖాన్ గారు ఉస్మాన్ అలీ ఖాన్ గారు వచ్చి ఇక్కడ పూజలు చేశారు. అమ్మవారిని చల్లపరచడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తే ఆ వరదలు తగ్గాయని మాకు చరిత్రలో రాసుంది. అయితే దాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఇక్కడ బోనాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి. అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ సహకారంతో, గవర్నమెంట్ సపోర్ట్తో, ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్ కేటాయింపులతో, బడ్జెట్ కేటాయింపులతో బోనాల్ పండుగలు చాలా పెద్ద ఎత్తున ఘనంగా జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం ఇక్కడ లాల్ దర్వాజాలో కూడా ఆలయ కమిటీ సభ్యులు అందరూ కూడా కలిసి ఏ విధంగా ఈ బోనాలు ఇక్కడ నిర్వహిస్తున్నారు. అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కలిసికట్టుగా అందరూ ఈ బోనాలు ఏర్పాటు చేసినందుకు. ఇదే కాదు, ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము చేసే ఏర్పాట్లన్నీ కూడా DCP సౌత్ జోన్ సాయి చైతన్య ఆధ్వర్యంలో అందరూ కూడా కలిసి ఈ బోనాలు, దానికి సరిపోయే పోలీస్ బందోబస్తు, GHMC జోనల్ కమిషనర్ ఇప్పుడు కొత్తగా వచ్చారు వెంకన్న వారి ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లన్నీ కూడా మేము చేస్తూ ఉన్నాం. అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బోనాలు పురస్కరించుకొని అందరు కూడా వారి కుటుంబ సభ్యులకు అందరికీ ఆరోగ్యం SOT भोनगिर और हयातनगर पुलिस ने एक शख्स को गिरफ्तार किया जो जाली दस्तावेजात की बिना पर गाड़ियों की खरीदो फरोख्त कर रहा था। मज़कूरा शख्स के बारे में बताया गया है कि पहले वो गाड़ी ख़रीदता, कुछ EMIs अदा करने के बाद वो ये कहकर झूठी NOC बनाता कि कार की EMIs ख़त्म हो चुकी है और दोबारा दूसरे बैंक से वो फाइनेंस ले रहा है। LB नगर के DCP ने इंकशाफ किया कि मजमूई तौर पर 5 कारों के लिए फाइनेंस लिया गया था। बताया गया है कि इस धोखाधड़ी में कुछ RTO एहलकारों को भी धोखा दिया गया। मुलजिम के कब्जे से 5 कारें, एक 2 व्हीलर गाड़ी, 3 मोबाइल फ़ोन्स, लैपटॉप, जाली दस्तावेज़ात और जाली रबर स्टैम्प भी जब्त किए गए, जबकि इस धोखाधड़ी में मुलविस मज़ीद 4 मुलजिमीन मफरूर बताए गए हैं। చేది ఒకసారి చేది ఏం కాదు, పైకి పెట్టు, తలకా పైకి పెట్టు, తలకా పైకి పెట్టు, అదే కనప రైట్ తలకా పెట్ట. Today, SOT Bongir Zone and under the guidance of SOT DCP Malkajgiri and LB Nagar team have apprehended an accused. He is in cheating case. What he does is he takes vehicles, he buys vehicles from the banks on loan. Then he makes a fake document clearing, saying that the all loan is cleared, and with this fake document he goes and
to the RTI officials, gets his vehicle registered and sells it. So this way he has cheated about 5 to 6 people, and also has exchanged cars, has exchanged 4-wheelers and 3 2-wheelers. With this way he has totally amounted to a fraud of about 1,26 lakhs. In this case, the accused is named as Karumuri Nagaraju, and he is native of Vizag. He has come to Hyderabad in 2015, and from 2018, over the period of 6 years, he has been doing this, and this way he has defrauded not just the financial institutions but also the tried to cheat the government by making the fake documents and the fake stamps. On this, we have arrested today. We have arrested Nagaraju, and the other accused and the accomplices are also absconding, and they will also be apprehended soon. And this whole exercise has been done under the guidance of our CP Sir, Shri P.S. Chauhan IPS, and under the guidance of our Joint CP, Shri Satyanarayan Garu. Thank you. आखिर में सुर्खियां एक बार फिर। रियासत तेलंगाना के साथ किए जा रहे सौतेलाना सलूक के बायस बीआरएस वजीर आजम के दौरे वरंगल से दूरी इख्तियार करेगी। बीआरएस वर्किंग प्रेसिडेंट केटी रामाराव की मीडिया कॉन्फ्रेंस। वज़ीर आला केसीआर वज़ीर आज़म के दौरे तेलंगाना के मौके पर मुसलसिल प्रोटोकॉल की खिलाफ वर्जी कर रहे हैं। बीजेपी रुकन राज्यसभा डॉक्टर लक्ष्मण का इल्जाम। शोबे सेहत पर खुसूसी तवज्जो देने और सरकारी दवाखानों में कॉरपोरेट तर्ज के इलाज की वजह से सरकारी दवाखानों पर मरीजों का एतमाद बहाल। रियासती वजीर हरीश राव का दावा। तेलंगाना इंटरमीडिएट एडवांस सप्लीमेंट्री इम्तिहानात के नतीजे जारी कर दिए गए। सिद्दीपेट सरे फहरिस्त और जगतियाल आखिरी नंबर पर। बंजारा हिल्स के इलाके में तेज रफ्तार कार ने जीएचएमसी के मुलाजिम को टक्कर दे दी। खातून कार ड्राइवर के खिलाफ केस दर्ज। नाज़रीन, रबी न्यूज़ की फीडबैक के लिए स्क्रीन पर दिए गए नंबर पर आप कॉल कर सकते हैं या ईमेल के ज़रिए हमें पैगाम भी भेज सकते हैं। इसी के साथ रबी न्यूज़ यहीं इख्तिताम पज़ीर होती है। रबी न्यूज़ की सारी टीम को दीजिए इजाज़त। अल्लाह हाफ़िज़।